తన కొడుకు రాజకీయ భిక్ష పెట్టింది మెదకేనన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మెదక్లో చందన బ్రదర్స్ 8వ బ్రాంచ్ను మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు మీడియాపై దాడులు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ నేతల భవిష్యత్తు నాశనం చేసిందని, మళ్లీ తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తెస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు. మేమెప్పుడు కూడా కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. ది ఆల్ ఆర్ ఇండియన్స్ అంటారు. మాది ఒకటే స్లోగన్. పార్టీలు వేరే వేరే అయినా, సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేమందరినీ కూడా కుటుంబం లాగా భావిస్తాం. ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఎక్కడున్నా ఆ చెత్తను ఏరేస్తాం. తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రనుకో బిడ్డ, రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నా.